ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ శ్రీకాంత్ క్రిస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ రివల్యూషన్. బైబిల్ అనున్నది ప్రగతిశీల ప్రత్యక్షత, అనగా దేవుడు సమస్త మానవాళికి తన యొక్క సంకల్పాన్ని కాలక్రమంగా ప్రత్యక్షపరుచుకుంటూ వస్తున్నాడు. అనగా ఆది కాండంలోని దేవుడు సర్వసత్యాన్ని బయలుపరచలేదు, కానీ కాలక్రమంగా ఆయన తన యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మానవాళికి తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ కి చక్కని ఉదాహరణ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చూడవచ్చు. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో నీళ్ల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆమె మొదటగా యేసుక్రీస్తు వారిని ఒక యూదుడుగా, సామాన్యమైన మనిషిగా ఆమె చూడటం జరిగింది. అయితే ప్రభు ఇంకా ఆమెతో లోతుగా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆయనను అయ్యా అని పిలిచింది, అంటే సర్ అని పిలవడం జరిగింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోతుగా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంది. అక్కడతో ఆగకుండా ప్రభువారు ఇంకా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆయనను మెస్సియగా ఆ ఊరు వారికి పరిచయము చేసింది. ఇంకా ఆ అధ్యాయం ముగింపుకు వస్తే ఆ పట్టణస్థులందరూ కూడా యేసు ప్రభువుని లోక రక్షకుడని విశ్వసించారు. కాబట్టి సత్యాన్ని వెతికే ప్రతి ఒక్కరూ బైబిల్ ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని గ్రహించాలి.